హ్యాపీ మార్నింగ్ శ్రీధర్ సార్. నా పేరు మోనికా, టీటీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ నెంబర్ 145. లీడర్షిప్ స్కిల్స్ గురించి మీరు చెప్పినటువంటివి మాకు చాలా బాగా నచ్చాయి సార్. ఒక వ్యక్తి లీడర్గా ఎదగాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, తను ఎలా మాట్లాడాలి, ఎలా మెదలాలి, తన యొక్క టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, టీంకి తను ఎలా ఆదర్శంగా ఉండాలని చాలా బాగా వివరించారు సార్. ఇప్పుడు వచ్చే బిజినెస్లలో ఎక్కువ శాతం టీం బిల్డ్ చేసుకునేటువంటివే ఎక్కువగా ఉన్నాయి. మరి టీం ఎలా పరిచయాలు చేసుకోవాలి, ఫస్ట్ వాటిని ఎలా నిలబెట్టుకోవాలి. మరి చాలామంది వస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. కారణం మనం వాళ్ళతో మెదిలే విధానం, మనం ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళతో మనం ఎలా మెదులుతున్నాము. కొన్ని విషయాలు కూడా మీరు చెప్పారు సార్. ఫస్ట్ మనం ఏదైనా సరే మనం ఒక టార్గెట్ని, ఒక విజన్ని మనం పెట్టుకోగలగాలి. ఆ విజన్ అనేది గట్టిగా ఉన్నప్పుడు, లేదా ఒక విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది వాళ్ళకి వివరించగలగాలి. మన విజన్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అనేది వాళ్ళకి చెప్పగలగాలి. వారిని మన వైపు కనెక్ట్ చేయగలగాలి. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క సమస్యలు ఉంటాయి. వాళ్ళల్లో ఏమున్నాయి అని తెలుసుకోగలగాలి. వాళ్ళ ఇంటర్నల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని తీర్చేంత ధైర్యాన్ని కూడా ముందస్తుగా మనం ఉండగలగాలి. అక్కడ ఆ ప్లేస్లో ఉండగలగాలి తీర్చేంత. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, కనీసం ధైర్యం అన్న ఇచ్చే పొజిషన్లో మనం ఉండగలగాలి. వీలైతే మనీ లేదా ధైర్యం ఇచ్చే పొజిషన్లో మనం ఉండగలగాలి. అంతేకాకుండా సెల్ఫిష్నెస్ కూడా ఉండకూడదు. ఎప్పటికప్పుడు క్రియేటివ్గా ఆలోచించగలగాలి. అలా ఉండడం వల్లే మనల్ని వాళ్ళు వదిలిపెట్టి ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనం సెల్ఫ్ మోటివేటెడ్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనము ఒకరిని ఆదర్శంగా తీసుకోగలగాలి. ఆ ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనం వాళ్ళని ఫాలో అవుతూ, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండేలా చూసుకోగలగాలి. వాళ్ళకంటే ఎప్పుడు అలర్ట్గా ఉంటూ, టైం టు టైం ఉంటూ వాళ్ళకి మన యొక్క నాలెడ్జ్ని షేర్ చేయగలగాలి. అప్పుడు ఒక లీడర్ అనే పర్సన్ లీడర్స్ని తయారు చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఏ దాంట్లో కూడా మనల్ని తీసిపెట్టుకోకుండా మనల్ని పోలినట్టుగా ఉండగలగాలి. చాలా 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 మంచి విషయాలు మాకు ఒక లీడర్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, సేవాభావాన్ని కలిగి ఉండాలి, చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసే వాళ్ళకు చాలా అవసరము. ఎందుకంటే ఏదో మనం చేసుకుంటూ వెళ్తున్నాం కదా, టీం బిల్డ్ చేసుకుంటామంటే సరిపోదు. వాళ్ళు కూడా మనల్ని అంటిపెట్టుకొని నిలబడగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతూ వాళ్ళని కూడా సక్సెస్ చేసేంత ఉంటాం మనం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.